టెన్షన్స్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. ఇరాన్ అమెరికా మధ్య ఇస్లామాబాద్ చర్చలు అసంతృప్తిగా ముగియడం వలన మన మార్కెట్ల సెంటిమెంట్ ను బలహీనపరిచింది. ఇక హార్మోజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా నౌకాదళం స్వయంగా రంగంలోకి దిగనుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్ 1600, నిఫ్టీ 470 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఇక ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో బ్యాంకింగ్ షేర్లు నష్టాలను లీడ్ చేస్తున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో సైకలాజికల్ ఫిగర్ 76,000 మార్కు దిగువకు పడిపోయింది. నిఫ్టీ అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, అలాగే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, SBI 3% పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇవాళ దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇక విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సలసల మండుతూ ఉన్నాయి. ఇవాళ యుఎస్ క్రూడ్, బ్రెంట్ క్రూడ్ ధరలు 7% పైగా పెరిగాయి. యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర $105 చేరింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద దిగుమతిదారునిగా ఉన్న మన దేశానికి ఈ నిర్ణయం ప్రతికూలంగా మారనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చమురు దిగుమతి బిల్లు పెరుగుదల ద్రవ్యోల్బణ లోటును మరింత పెంచనుంది. ఇక ద్రవ్యోల్బణం రేటు ఆందోళనకర స్థాయికి చేరనుంది. ఇది సామాన్యుడికి మరింత భారమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక రూపాయి పతనం ఇవాళ కూడా కొనసాగుతుంది. ఇవాళ ఓపెనింగ్ లో రూపాయి మార్కం విలువ 55 పైసలు బలహీనపడింది. దీంతో రూపాయి మళ్లీ 93 మార్కును అధిగమించింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 93.28గా ఉంది. ఇక ఎంసీఎక్స్ లో గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇవాళ తగ్గాయి. అలాగే ఎంసీఎక్స్ లో గోల్డ్ $750, సిల్వర్ $4,600 తగ్గింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ క్రాంతి బత్తిన గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి క్రాంతి గారు. నమస్తే అండి. సో ఇవాళ స్టాక్ మార్కెట్లు పతనంలో చూస్తున్నాం. గోల్డ్, సిల్వర్, రూపాయి, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ దీనిపైన మీ వ్యూ ఏంటండి అసలు? ఈ రోజు మనం చూసినట్లయితే ఏదైతే మార్కెట్ ఒక పాజిటివ్ దిశగా లాస్ట్ వీక్ ఉంటుంది మనం చూస్తున్నాం. కానీ యుఎస్ మరియు ఇరాన్ మధ్య ఏదైతే చర్చలు ఫెయిల్ అవటం చూస్తున్నామో దాని యొక్క ఇంపాక్ట్ తో ఆయిల్ ప్రైసెస్ పెరగటం, ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్ లో పెరుగుతూ ఉంటాయో అది ఇండియన్ మార్కెట్స్ కి మీడియం టు షార్ట్ టర్మ్ లో ఒక నెగిటివ్ కింద ఉండటం మనం చూస్తాం. అందుకే ఇండియన్ మార్కెట్స్ లో ఈ రోజు కంప్లీట్ గా ఒక సెల్ ఆఫ్ అండ్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చుట్టం మనం చూస్తాం. ఎందుకంటే మనం ఫ్రైడే కానీ లాస్ట్ వీక్ కానీ చూసినట్లయితే మార్కెట్స్ లో కొంచెం నిఫ్టీ మరియు సెన్సెక్స్ లో కొంచెం ర్యాలీ కూడా చూసాం. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆయిల్ ప్రైసెస్ బాగా పెరగడంతో ప్రస్తుతం మనం ఇండియన్ మార్కెట్స్ లో ఒక సెల్ ఆఫ్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఓకే, అంటే రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్ లో ఏ షేర్లను హోల్డ్ చేయడం మంచిది అంటారండి? ఇన్వెస్టర్స్ కొంచెం లార్జ్ క్యాప్ స్టాక్స్ కనుక ఉంటే కనుక డెఫినెట్ గా హోల్డ్ చేయడం మంచిది కింద చూడాలి. కన్జ్యూమర్, హెల్త్ కేర్ మరియు ఇన్ఫ్రా ఇవి డొమెస్టిక్ సెంట్రిక్ స్టాక్స్. ఈ సెక్టర్ లోని స్టాక్స్ ని హోల్డ్ చేయడం మంచిది. కొంచెం మనం చూసినట్లయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏదైతే HOC, BPCL లాంటి స్టాక్స్ ని కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ ఇటువంటి స్టాక్స్ కి దూరంగా ఉండటమే మంచిది కింద మనం చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ క్రూడ్ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే ఈ రోజు భారీగా పెరిగి $105 చేరింది. మనం లాస్ట్ టైం బాగా యుద్ధ వాతావరణం బాగా పీక్ టైమ్ లో ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు మీడియం టు షార్ట్ టర్మ్ లో $119.50 పర్ బ్యారెల్ టచ్ చేయడం మనం చూస్తున్నాం. ఏదైతే ఈ యుద్ధ వాతావరణం మళ్ళీ లాస్ట్ వీక్ తగ్గడంతో ఏదైతే చర్చలు దిశగా ఈ సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేయడంతో మళ్ళీ తిరిగి మనం $95 కూడా చూడటం జరిగింది. మళ్ళీ నిన్న మారిన పరిణామాల దృష్ట్యా మనం ప్రస్తుతం చూసినట్లయితే మార్కెట్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అప్ లోకి వెళ్లటంతో ఏదైతే మనం ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అగైన్ పెరగడంతో మార్కెట్ లో ఒక నెగిటివిటీ అనేది చూస్తున్నాం. సో ప్రస్తుతం $190 పర్ బ్యారెల్ ఏదైతే రీసెంట్ హై అది ఉందో అది పైకి వెళ్తుందా, ఆ రేంజ్ అనేది చాలా క్రూషియల్ రేంజ్ కింద అయితే ప్రస్తుతం చూడాలండి. సో వాట్ అబౌట్ అవర్ రూపీ అండి? ఎందుకంటే ఈ రోజు మళ్ళీ బలహీనపడి 93 మార్క్ దాటింది. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? రూపీ కనుక చూస్తే క్రెమిపీ క్షీణిస్తూనే ఉంది. మనం $95 కూడా చూడటం జరిగింది. 95 రూపీస్ కూడా పర్ డాలర్ చూడటం జరిగింది. ప్రస్తుతం లాస్ట్ వీక్ RBI తీసుకున్నటువంటి మెజర్స్ తో కొంతవరకు రూపీ కొంచెం బలపడటం జరిగింది. కానీ ఆ సేమ్ కైండ్ ఆఫ్ మెజర్స్ ని
ఆర్బీఐ ఈ వీక్ కూడా కొనసాగిస్తుందో లేదో ఒకసారి చూడాలి. కానీ ప్రస్తుతం అయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ 13 days లో మన ఇండియన్ మార్కెట్స్ లో నుంచి ఆల్మోస్ట్ 49,000 crores ఆఫ్ రూపీస్ ఇండియన్ మార్కెట్స్ లో నుంచి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ విత్డ్రా చేయడం జరిగింది. అంతేకాకుండా మన క్రూడ్ ధరలు పెరుగుతూ ఉండటంతో మన యొక్క డాలర్ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. అందుకే రూపీ క్రమేపీ క్షీణిస్తూ ఉంటాం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఓకే, అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం గోల్డ్ సిల్వర్ కూడా రేట్లు తగ్గిన విధానం చూస్తున్నాం. దీనికి రీజన్ ఏమంటారు? అంటే ఫర్దర్ గా ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం అయితే మనం చూసినట్లయితే లాస్ట్ 3 months లో అంటే యుద్ధ వాతావరణం రాకముందు మనం గోల్డ్ అండ్ సిల్వర్ చాలా బాగా హై పెర్ఫార్మెన్స్ అసెట్ రెవెన్యూస్ కింద మనం చూడటం జరిగింది. బాగా గోల్డ్ అండ్ సిల్వర్ లో తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాం. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డాలర్ కి డిమాండ్ పెరగటం మనం చూస్తున్నాం. డాలర్ క్రమేపీ క్షీణిస్తే గనక గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు పెరగడానికి పెరుగుతాయి నార్మల్ గా. ప్రస్తుతం అనూహ్యంగా క్రూడ్ ఆయిల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో $60 to $70 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం $100 అబౌవ్ కి రావడంతో ఈ యుద్ధ వాతావరణంలో లాస్ట్ 30 days టైంలో ప్రస్తుతం డాలర్ డిమాండ్ పెరగడంతో మనం బులియన్ మార్కెట్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ లో ఒక మోడరేట్ కరెక్షన్, ఒక కన్సాలిడేషన్ అనేది చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ధరలు గనక ఇట్లనే హై ఎలివేటెడ్ లెవెల్స్ అంటే ఈ $100 per barrel పైన ఉంటే గనక మనం మీడియం టు షార్ట్ టర్మ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ లో ఒక కన్సాలిడేషన్ ఆర్ కరెక్షన్ అనేది చూడడానికి అవకాశం ఉంది. ఒకసారి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి డాలర్ క్షీణిస్తే గనక, డాలర్ డిమాండ్ గనక తగ్గినట్లయితే మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ లో మళ్ళీ రీబౌండ్ ర్యాలీ, రెన్యూడ్ ర్యాలీ చూడడానికి అయితే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అన్కన్ఫర్మ్డ్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే కొంచెం బ్యాంక్ ఆఫ్ రష్యా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో రష్యా గోల్డ్ ని బాగా అక్యుములేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లో గోల్డ్ ని అమ్ముతున్నట్లుగా కొంచెం అన్కన్ఫర్మ్డ్ సోర్సెస్ న్యూస్ అనేది మార్కెట్ లో ఉండటంతో కొంచెం గోల్డ్ లో కొంచెం ఒక కరెక్షన్ ఆర్ కన్సాలిడేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు. థ్యాంక్ యూ.